అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి కాన్స్టిట్యున్సీ చిట్యాల మండలం, ఉమ్మడి చిట్యాల మండలం, వెలంపల్లి మా సొంత ఊరు. ప్రస్తుతం భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండలం, వెలంపల్లి మా ఊరు. మా చిన్న వ్యవసాయ కుటుంబం. నాన్న రేషన్ షాప్ డీలరు. ఆయనకు తోచిన దాంట్లో, ఆయనకు ఉన్న దాంట్లో మా అక్క, ఇద్దరు అక్కలు, ఒక అన్న, నన్ను, మా అమ్మ, మా నాన్నమ్మ, తాత, మమ్మల్ని అందరినీ మా నాన్న ఇక్కడి దాకా మోసుకొని వచ్చిండు. ఇదే మా నేపథ్యం. మా నేపథ్యంలో అప్పుడు నేను బాల్యంలో ఉన్నప్పుడు విప్లవానికి సంబంధించిన పద్యం విన్నా, మా ఇంట్లో సినిమాకి సంబంధించిన పద్యం విన్నా, భక్తికి సంబంధించిన పద్యం విన్నా. ఇవి మూడు అట్లా నాలుపల 3 పాయలుగా జర్నీ చేస్తే నన్ను ఇక్కడ నెట్టుకు వచ్చినాయి. అట్లా నాకు ఇంట్లో ఉన్న వాతావరణం నుంచే, నా నేపథ్యం నుంచే పద్యం పట్టుకొని వచ్చినాయి. అలాంటి గ్రామం నుంచి అంత అనుబంధం, బంధాలు, బంధుత్వాలు, అలాంటి గ్రామంలో బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు ఎక్కువ. అవును. విప్లవ సాహిత్యంతో పాటు సినీ పాటలు కూడా చాలా విన్నా అని అంటున్నారు. అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన మీరు ఆ గ్రామీణ వాతావరణాన్ని మిస్ అవుతున్నట్టు ఎక్కడైనా అనిపిస్తుందా మీకు? నేను ఎప్పటికీ వేస్తూ ఉంటాను కదా. నేను వరంగల్ గాలి తాకకపోతే గుండె సగం సగమే కొట్టుకుంటాను. నేను వరంగల్కి, మా ఊరికి అట్లా తిరుగుతూనే ఉంటాను. నేను వరంగల్ పోకుండా, మా ఊరు వైపు పోకుండా, మా జమ్మికుంట పోకుండా, ఆ జమ్మికుంటలో బజ్జీలు తినకుండా ఉండలేము. మనతో కాని పని. ఈడ కూర్చుంటే నా బ్రెయిన్ పని చేయదు. అలాంటి పల్లెటూరు గురించి ఒక పాట ద్వారా స్టార్ట్ చేద్దామన్నా. మా ఊరి పునాది రాళ్ళు, కూలన్నల చెమట చుక్కలు, మా పల్లెలో పొంగె సిరులు, అవి గోదావరి తల్లి అలలు. మా ఊరి చివరన మామిడి కొమ్మల్లో పాడింది కోయిలా, నా పల్లె తల్లి ప్రాణనాడుల్లాంటి జానపదాలు ఎన్నెన్నో. సాగరో గోదావరి అలలాగా నీ బ్రతుకు బాటలు, ఓడరో ఆరేవునే దాటి ఏరులో స్నానమాడురో. తూర్పున పొద్దు ఒడిసిందంటే నా తల్లులంతా చేలు చేరును, కోడి గూసేయాళ్లకు నా పాలేరు తమ్ముల పరుగులు. మా పటేలకేమో ఆవుల మందలింటి దారి పట్టగా, సావిడిలో ఉన్న దూడ తల్లిని చూసి సంతోషంగా పరుగులెట్టగా, ఆటలతో పాటలతో పొద్దు వాలేదాకా నా పల్లె పొలిమేర మారు మోగు. కూలన్నకేమో చేతి నిండా పనులుండురో, చెమట చుక్కలే మా చేనులో నీరాయరో. హోలియలో హోలియలో హోలియ హోలియ హోలియలో. మీ యొక్క గ్రామంలో మీరు ఉన్నప్పుడు విప్లవ నేపథ్యం బాగా ఆకర్షించింది కదా మేము, విప్లవాలు బాగా ఆకర్షించి. ఇప్పుడు సహజంగా మారితే తెలంగాణలో పుట్టినోడే నక్సలైట్, వరంగల్లో పుట్టినోడైతే డైరెక్ట్ గర్భగుడిలో పుట్టినట్టు లెక్క, ఆ ఒడిలోనే పుట్టినట్టు లెక్క. ఆ వాతావరణం నేను చిన్న పిల్లగానిగా ఉన్నప్పటి నుంచి ఉంది, నేను పుట్టక ముందు నుంచి ఉంది, నేను పుట్టిన తర్వాత కూడా ఉంది అక్కడ. ఆ వాతావరణానికి ఎవరైనా ప్రభావితం కావాల్సిందే. అసలు ఫస్ట్ నేర్చుకోవడమే నక్సలిజం నేర్చుకుంటారు వరంగల్లో. ప్రశ్నించడం, నిలదీయడం, ఇది ఎందుకు ఇట్లుంటది, ఇట్లుంటది కదా అనడం అనేది మన వాటర్లోనే ఉన్నది. నువ్వు వరంగలే కదా మురళి. అవును. అలాంటి విప్లవ నేపథ్యం నుంచి వచ్చిన మీరు ఇట్లా సాదాసీదాగా, చాలా ఆవేశం లేకుండా, కోపం లేకుండా, చాలా సంయమనంతో జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? ఇప్పుడు బిజినెస్ క్లాస్లో ఎమిరేట్స్లో కూర్చున్నా, హై అండ్ లగ్జరీ ఫ్లైటర్, అంత ఆకాశంలో కూర్చుని నువ్వు తిన్నా, ఫుట్పాత్ మీద రోడ్డు పక్కన కూర్చుని తిన్నా, ఎవ్వరికి ఆహారం అందాలన్నా రైతే పండిస్తాడు. అంటే ఇంతమందికి అన్నం పెట్టే రైతు ఎప్పుడైనా విర్రవీగంగా చూసినా విర్రవీగుతాడా? లేదు. రైతుకే లేని అహం మనకెందుకే ఎవరు పెడితే తింటుళ్ళు, మనకెందుకు ఉండాలి చెప్పు. పాటకు నేను ఆద్యుని కాదు, నేను చివరి వాడిని కాదు, నేను మాత్రమే పరిపాలించట్లేదు. పాట అందరిది, ఎవరైనా రాయగలరు, నువ్వు కూడా రాయగలవు. ఇప్పుడు ఈ కెమెరాలు పెట్టుకుని కూర్చున్న వీళ్ళ జీవితాన్ని అంతా క్రోడీకరించుకుంటే పాట చేయగలరు. మనం పాట రాసినంత మాత్రాన సమాజంలో బతుకుతున్న వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏమి ఉండదు. వాళ్ళు సమాజాన్ని ముందుకు నడపడం కోసం ఒక్కొక్కరు వాళ్ళ ప్రతిభను రోజు సానబడుతూ సమాజానికి ఇస్తూ ఏదో రకంగా ముందుకు నడుపుతూ ఉంటారు. వాళ్ళెంతో మనం కూడా అంతే. కాకపోతే మన చుట్టూ ఈ కెమెరాలు ఉంటాయి, మనం మాట్లాడితే వినడానికి జనం ఇష్టపడతారు. ఇది ఒక్కటే తేడా తప్ప ఏమీ లేదు, అందరం ఈక్వలే. మనం విర్రవీగాల్సింది ఏం లేదు. నాకంటే ముందున్న కవులు ఎంత అద్భుతంగా రాసింది, వాళ్ళ దాంతో పోల్చుకుంటే మనం ఎంత. నా తర్వాత వస్తున్న పిల్లల్లో కూడా
ఎంత మంచి పిల్లలు ఉన్నారు, ఎంత బాగా రాస్తున్నారు. వాళ్ళకు కూడా లేదు కదా గర్వం, నాకెందుకు ఉండాలి? ఆ విప్లవాలలో, ఆ నక్సలిజంలో మిమ్మల్ని ప్రధానంగా ఆకర్షించిన అంశం ఏంటన్నా? అసలు ఎందుకు మీరు అంత ఆకర్షించలేదు? నాకు అన్యాయం జరిగితే అడగగలిగితే నాకు ఎవరైనా నచ్చుతారు. మాది అదే నక్సలిజం ఎక్కువ నచ్చింది. నేను ఊర్లో చూసిన, ఎట్లా చూసిన అంటే మా ఊర్లో కుమ్మరి సమ్మక్క అని ఉంటది, మేనత్త. తర్వాత మిట్టపల్లి సారమ్మ అని ఉంటది, మా చిన్ననాన్న భార్య, మా సొంత చిన్నాయన భార్య, మా చిన్ననాన్నమ్మ కొడుకు భార్య. మా పిన్నిని మా మేనత్తను ఒక ఆయన, ఒక భూస్వామి ఒక మాట అన్నాడు. ఆ మాట అన్నప్పుడు మా చిన్నమ్మ కుమిలి ఏడ్చింది, మా అత్తమ్మ కూడా కుమిలి ఏడ్చింది. ఏమని? ఇప్పుడు ఆ వాతావరణం చెల్లిపోయింది కాబట్టి దాంట్లో ఎవరి పేర్లు ప్రస్తావించి ఇప్పుడు ఎవరిని గాయపరచడం నాకు ఇష్టం లేదు. కానీ అది ఎందుకు నచ్చింది నాకు నక్సలిజం అనేది చెప్తాను నేను. ఎందుకు అక్కడి నుంచి ఇన్స్పైర్ అయినా, అక్కడికి పోకుండా నేను ఎందుకు ఇన్స్పైర్ అవ్వడం జరిగిందనే చెప్తా. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడానికి ఎవరు లేరు. ఉన్న సర్పంచ్ మాట్లాడలేడు, పెద్ద మనుషులు ఎవరు మాట్లాడలేరు. కానీ ఈ విషయం తెలుసుకున్న అన్నలు నడి ఊర్లో ప్రజా కోర్టు పెట్టి కుక్కల్ని కొట్టిరు, కుక్కల్ని కొట్టినట్టే కొట్టిరు. అట్లా వాళ్ళ రాత్రి వాళ్ళని నిలబెట్టి కొడుతున్నప్పుడు ఎవరికి చెప్పుకోలేక అవమాన భారంతో కుమిలిపోయిన మా అత్తమ్మను మా చిన్నమ్మ వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తా అంటే వాళ్ళు సంతోషపడతా చూసిన నేను. అణిచివేయబడ్డ వాళ్ళ పక్షాన నిలబడితే వాళ్ళ కళ్ళల్లో ఉండే ధైర్యం, వాళ్ళకు కలిగే తృప్తి, వాళ్ళకు మేము ఉన్నాం అని కలిగించే నమ్మకం ఉన్నది చూసిన, అది నాకు నక్సలిజంలో నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. నాకు బాగా నచ్చేలాగా నన్ను ఆకట్టుకున్నది. అది వాయిస్ లేని పక్షాన, గొంతు లేని పక్షాన ఒక గొంతు బలంగా వినిపించే గొంతు, తిరిగి కొట్టలేని వాని కోసం నిలబడి, వెనక నిలబడి, ముందు నిలబడి, వెనకున్నల కోసం కొట్టగలిగే ఒక చెయ్యి ఎప్పుడు కోరుకుంటూనే ఉంటది కదా సమాజం ఏదో ఒక రూపంలో. అట్లా నాకు అప్పుడున్న పరిస్థితుల్లో అది నాకు చాలా బాగా నచ్చింది. దానికి ప్రభావితమై మీరు రాసిన పాట ఏంటంటే, పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది, బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది, అర్ధరాత్రి శత్రువు వస్తే ఎండిన ఆకులాలికిడి చేస్తది, పాడు శకునం కంట్లో పడితే పక్షితోని కబురు పంపుతది, ఒక్కరా ఇద్దరా లెక్కకే అందని అమరులు ఎందరోనమ్మా, ఒకటనా రెండనా ఎన్నెన్ని ఘోరాలు భరించేనే అడివమ్మా, పల్లె తల్లిని వీడిన వాళ్లను పావురంగా పెంచుకుంటది, కన్న తల్లిని మరిసినోళ్లను గావురంగా సాదుకుంటది, న్యాయమొక్కటి రక్షించమంటూ ఉద్యమాన్ని నూరిపోస్తది. అట్లా మనం ఇంత పెద్ద సమాజంలో ఉంటే చంపేయబడతామని అడవిలోకి పోయిండు. సమాజం కంటే చాలా గొప్పగా వాళ్ళని కాపాడుకొని కడుపును పెట్టుకొని ఈ సమాజానికి అందించింది అడవి. ఆ అడవిలో చైతన్యం ఉంది, అడవిలో పోతున్న వాళ్ళలో చైతన్యం ఉంది. నాకు ఇన్స్పైర్ అయింది, అట్లా రాసిచ్చింది.